హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన కిచెన్‌లో అయితే వెజ్ మంచూరియన్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో ద్వారా అయితే మీకు నేను చూపిస్తున్నాను. కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అంతేకాదండి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ మంచూరియన్ ప్రిపేర్ చేయడం కోసం నేనైతే ఒక క్యాబేజీనైతే ఒక హాఫ్ కట్ చేసి అయితే తీసుకుంటున్నానండి. ఈ క్యాబేజీనైతే సన్నగా అయితే కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకున్నానండి. అంతేకాదు ఇందులోకి అయితే కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు అయితే మైదా పిండిని ఒక హాఫ్ కప్ వరకు కార్న్‌ఫ్లోర్‌ని అయితే తీసుకున్నాను. ఈ రెండింటిని వేసిన తర్వాత నెక్స్ట్ అయితే దాంట్లోకి ఒక స్పూను జీలకర్ర పౌడర్ని అయితే వేసుకున్నాను. అంతేకాకుండా రుచికి సరిపోను కొంచెం ఉప్పుని కొంచెం పసుపుని కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఒక స్పూన్ అయితే కారంను కూడా వేసుకుంటున్నాను. అంతేకాదండి దీంట్లోకి ఒక స్పూన్ అయితే మిరియాల పౌడర్ని కూడా వేసుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా చపాతీ ముద్దలాగైతే కలుపుకోవాలి. ఈ మంచూరియా పిండిలోకి అయితే పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా పిండి మొత్తాన్ని అయితే మంచిగా కలుపుకొని మంచూరియా బాల్స్ కోసం అయితే చపాతీ ముద్దలాగైతే మంచిగా మెత్తగా కలుపుకొని పక్కనైతే ఇలా బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ లూజ్ ఉంటే చేతితో కూడా డైరెక్ట్గా అయితే ఆయిల్లో వేసుకోవచ్చండి. ఈ విధంగా నేను మంచూరియా బాల్స్ని అయితే తయారు చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే మంచూరియా బాల్స్ని అయితే వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి. ఈ విధంగా మంచూరియా బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మంచి కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని అయితే పక్కనైతే పెట్టుకోవాలి. ఈ విధంగా నేనైతే మంచూరియా బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. ఈ విధంగా నెక్స్ట్ ఇట్లా ఉన్న బాల్స్ అన్నిటిని కూడా ఇలానే కాల్చుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ అయితే మంచూరియా బాల్స్లోకి అయితే నేను ఎలాంటి సాసులు వాడుకోకుండా మంచూరియా గ్రేవీని అయితే తయారు చేసుకుంటున్నానండి. దీనికోసమని ముందుగా నేను టమాటాలను అయితే జ్యూస్ అయితే పట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద అయితే ఇలా కళాయి పెట్టుకుని దాంట్లోకి వచ్చి ఆనియన్స్ పచ్చిమిర్చిని అయితే మంచిగా వేయించుకోవాలండి. అంతేకాకుండా దీంట్లోకి అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఉప్పు కారం పసుపు కూడా వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ని కూడా వేసుకొని మంచిగా తాలింపుని అయితే మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా తాలింపు ఎక్కడ మాడిపోకుండా అయితే మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకొని దీంట్లోకి అయితే మనం ముందుగా టమాటా జ్యూస్ని అయితే మిక్సీ పట్టుకొని ఉన్నాం కదండి. ఈ టమాటా జ్యూస్ని అయితే ఈ తాలింపులో అయితే పోసుకోవాలండి. ఇలా తాలింపులో పోసుకున్న తర్వాత మంచిగా గంట పెట్టుకొని మొత్తాన్ని అయితే ఇలా తిప్పుకుంటూ ఉండాలి. కలర్ కోసం అయితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. ఈ విధంగా టమాటా జ్యూస్ని అయితే తాలింపులో వేసుకొని ఇట్లా తిప్పుకుంటూ మంచిగా చిక్కగా దగ్గర పడిన తర్వాత అయితే దీనిలోకి మనం ముందుగా కాల్చి పెట్టుకున్న వెజ్ మంచూరియా అయితే ఉంది కదండి. వాటిని మంచూరియా అయితే ఇందులోకి వేసుకుంటున్నాను. ఈ విధంగా ఎలాంటి సాసులు వాడుకోకుండా అయితే మంచూరియాని టమాటా సాస్తోనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అంతేకాదండి టమాటా సాస్లోకి వేసిన మంచూరియా అయితే మొత్తం కలిసిపోయిన తర్వాత దీంట్లోకి అయితే కొత్తిమీరను సన్నగా కట్ చేసి పైనుంచి అయితే వేసుకున్నాను. ఈ విధంగా మంచూరియాని అయితే ప్రిపేర్ చేశానండి. ఇలా ఈ మంచూరియాలోకి అయితే లెమన్ పిండుకొని ఆనియన్స్ పైన వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.